హాయ్ హలో వెల్కమ్ టు అభిషేక్ ప్రోడక్ట్స్. నేను పూర్ణిమ. ఈరోజు మనము ప్రింటింగ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి తెలంగాణలో, ఆంధ్రాలో మనం చూడబోతున్నాం. ప్రింట్ షాప్, జిరాక్స్ షాప్, స్టూడియో, ఫోటోకాపియర్, ఇలాంటి బిజినెస్ ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర అలాంటి బిజినెస్ చేయడానికి. చాలా మెషినరీస్ ఉన్నాయి, చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నిటితో మనము ఎట్లా స్టార్టప్ చేయొచ్చో ఇన్ ఆంధ్ర ఇంకా తెలంగాణలో ఎట్లా స్టార్టప్ చేయాలో నేను చూపిస్తాను. ఓకే, చాలా టైప్స్ ఆఫ్ ప్రింటింగ్ బిజినెస్ ఉన్నాయి మనకి. బైండింగ్ బిజినెస్, స్టూడియో బిజినెస్, ఐడి కార్డ్ బిజినెస్, గిఫ్ట్ షాప్స్, ఇలా మనకి చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి బిజినెస్ చేసుకోవడానికి. ఒక్కొక్కటిగా నేను చెప్తాను ఎట్లా చేయాలో. నేను ఇందాక చెప్పాను కదా 4 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయని చెప్పి. అందులో ఫస్ట్ వచ్చేసి బైండింగ్ బిజినెస్. బైండింగ్లో మీకు స్పైరల్, వైరో, కటింగ్, క్రీజింగ్, థర్మల్ లామినేషన్, గోల్డ్ ఫాయిల్, ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా మా దగ్గర స్పైరల్, వైరో బైండింగ్ మిషన్స్ ఉన్నాయి, కామ్ బైండింగ్ మిషన్ ఉంది, థర్మల్ బైండింగ్ మిషన్ ఉంది. వీటన్నిటితో మీరు బైండింగ్ వర్క్స్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టూడియో బిజినెస్ చేయొచ్చు. ఫోటో పేపర్స్, ఫైన్ వన్ సబ్లిమేషన్, కోల్డ్ లామినేషన్ రోల్స్. ఇందాక వీడియోలో చూపించాను కదా నేను, కోల్డ్ లామినేషన్ రోల్స్, మషన్స్, రోటీ కటర్స్, పేపర్ కటర్స్, ఇలా మీరు ఫోటో బిజినెస్ అంటే స్టూడియో బిజినెస్ మీరు చేసుకోవచ్చు. ఇలా మన దగ్గర ఎల్ఈడి ఫ్రేమ్స్ విత్ లైటింగ్ విత్ ప్యానల్తో ఉంటుంది. అట్లనే ఇంజెట్ స్టిక్కర్స్, షీట్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజెట్ మీడియా స్టిక్కర్ షీట్స్ మన దగ్గర ఉంటాయి. అలాగే సబ్లిమేషన్, ఇంకా కోల్డ్ లామినేషన్ మెషిన్స్, కోల్డ్ రోల్స్, వీటన్నిటితో మీరు స్టూడియో బిజినెస్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చి ఐడి కార్డ్ బిజినెస్. థర్డ్ వన్ ఐడి కార్డ్ బిజినెస్. దీంట్లో మీరు ఏపీ ఫిలిం, సాఫ్ట్వేర్, డై కటర్స్, ఏపీ స్టిక్కర్స్, రోటరీ కటర్స్, ఈవోలస్ ప్రైమసీ 2, అలాగే ఫ్యూజింగ్ మిషన్, వీటితో కూడా మీరు ఐడి కార్డ్ బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు. ఇది థర్డ్ టైప్ ఆఫ్ బిజినెస్. ఫోర్త్ వన్ గిఫ్ట్ షాప్. గిఫ్ట్ షాప్లో మనకి యూజ్ అయ్యేది ఏంటంటే మిర్రర్ లామినేషన్స్, స్క్రాచ్ స్టిక్కర్స్, ఇంజెట్ మీడియా స్టిక్కర్స్, రోటరీ కటర్స్, మిర్రర్ లామినేషన్ షీట్స్, పేపర్ బ్యాండ్స్, ఎల్ఈడి ప్యానల్, ఇవన్నీ మనము గిఫ్ట్ షాప్లో యూజ్ చేయొచ్చు. ఇలా మీరు 4 టైప్స్ ఆఫ్ బిజినెస్ వీటన్నిటితో మీరు చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎల్ఈడి ప్యానల్స్, ఇంజెట్ మీడియా, వీటన్నిటిని మీరు గిఫ్ట్ షాప్ కోసం యూజ్ చేయొచ్చు. ఇవి ఇంజెట్ స్టిక్కర్స్, షీట్స్, ఇంతకుముందు కూడా నేను చూపించినాను కదా, ఇవన్నీ. దీంతో మీరు 4 టైప్స్ ఆఫ్ బిజినెస్ చేసుకోవచ్చు. చూసారు కదా 4 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎలా చేయాలో. ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే వెకేషన్ కానీ, హాలిడేస్కి కానీ, బిజినెస్ ట్రిప్ కానీ, ఏదైనా చూడడానికి, ఏదైనా పర్సనల్ పని మీద కానీ, దేనికోసం వచ్చినా ఒక్కసారి మా కోసం టైం తీసుకొని మా షోరూమ్ని విజిట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వి వెల్కమ్ యూ. ఇక్కడ చాలా మీకు ఐడియాస్ ఇస్తారు సార్, ఎలా ప్లాన్ చేయాలి, ఎలా తక్కువ బడ్జెట్లో ఎలా ప్లాన్ చేయాలి బిజినెస్, ఎలా స్టార్టప్ చేయాలి, ఎలా దాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి, ఒక షాప్ ఉంటే అందులో ఇంకా ఏం పెట్టుకోవచ్చు, అట్లా అన్నిటి గురించి సార్ మీతో డిస్కస్ చేస్తారు, అభిషేక్ సార్. ఓకే, వి వెల్కమ్ యూ. ఇప్పుడు నేను లొకేషన్ పెడతాను, మీరు దాంతో పాటు వచ్చేసేయచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎస్డి రోడ్ ప్యారడైజ్ ఎదురుగా బిక్సీ ఉంది. బిక్సీ పక్కనే మీకు మెగ్డీ ఉంటుంది. ఆ మెగ్డీకి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా మినర్వా కాంప్లెక్స్ ఉంటుంది. ఇది మినర్వా కాంప్లెక్స్. ఓకే, ఇప్పుడు మనం లోపలికి ఎలా పోతున్నామో చూడండి. ఇలా వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్ళాలి మినర్వా లోపలికి. ఈరోజు కొంచెం సండే అండి, అందుకని కొంచెం చీకటిగా ఉంది, అయినా ఓకే కనిపిస్తుంది. స్ట్రైట్గా వచ్చాక
ఫస్ట్ రైట్ తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ షాప్ నెంబర్ 37 అభిషేక్ ప్రోడక్ట్స్ షాప్ ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో. మీకు ఈజీగా ఉండడానికి వీడియో తీస్తున్నానండి. చాలామంది అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. చూస్తున్నారు కదా, అభిషేక్ ప్రోడక్ట్స్ ఎస్కే గ్రాఫిక్స్ గ్రౌండ్ ఫ్లోర్ షాప్ నెంబర్ 37. ఇలా వచ్చి లెఫ్ట్ తీసుకోవాలి. షాప్ని కూడా విజిట్ కావాలని అట్లా చూపించిన, మీరు ఇట్లా కూడా రావచ్చు. ఇట్లా వచ్చాక లిఫ్ట్ కోసం వెయిట్ చేయాలి. మీకు ఈజీగా ఉండడానికి ఈ వీడియో. హౌ టు కమ్ టు షోరూమ్. లిఫ్ట్కి వచ్చాము, 4th ఫ్లోర్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా పేషెన్స్తో మా వీడియో చూస్తున్నందుకు. ఫోర్త్ ఫ్లోర్. అభిషేక్ ప్రోడక్ట్స్ ఇక్కడ ఆరో కనిపిస్తుంది కదా, లెఫ్ట్ తీసుకోవాలి. మళ్ళీ 4th ఫ్లోర్కి వచ్చాక మళ్ళీ ఆరో కనిపిస్తుంది. స్ట్రైట్గా డెడ్ ఎండ్ వరకు వచ్చేసాను. ఇక్కడ ఎప్సన్ బోర్డు కనిపిస్తుంది కదా, అది మా షోరూమ్ ఎంట్రన్స్. Finally, this is our showroom, Abhishek Products. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.